నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనం వచ్చేసి చికెన్ పికిల్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ చికెన్ పికిల్లో గ్రేవీ ఎక్కువ ఉండేటట్లు మనం తయారు చేయటం జరిగింది. అంటే ఈ గ్రేవీ కోసం మనం కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా వాడాము. ఈ కొబ్బరి గసగసాలు వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ చికెన్ పికిల్ వలన వేడి చేస్తుంది. ఆ వేడిని కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి కానీ, పూరీలోకి కానీ, దోశలోకి కానీ, దేనిలోకైనా దీన్ని మనం వాడవచ్చు. చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం. ముఖ్యంగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గరం మసాలా, చూసారా, ఫ్రెష్గా తయారు చేసుకున్నవి అయితే మనకి చికెన్ పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు, ఆవాలు కలిపి వేయించి పొడి చేసుకోవాలి. అదేవిధంగా ధనియాల పొడి, ఎండు కొబ్బరి, గసగసాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లము, చిన్నుల్లిపాయ, పసుపు వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కారం, ఉప్పు మరియు నిమ్మకాయలు. 1.5 kg చికెన్ని, బోన్లెస్ చికెన్ తీసుకొని ఈక్వల్గా పీసెస్ అంటే 1 నుంచి 1.5 ఇంచ్ ముక్కల్ని కట్ చేయించుకొని నీట్గా కడిగేసి దీన్ని ఆవగిల పెట్టుకోవాలి. ఆవగిల అంటే పసుపు, ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఉడికించినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి ఈ చికెన్ ముక్కని ఫ్రై చేసుకోవడానికి మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా పసుపు, ఉప్పుని బాగా మొత్తం అంతా కలిసే విధంగా కిందకి పైకి చికెన్ని కదిలిచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి వదిలేసేయండి. అందులో నీరు ఊరి ఇవాపరేట్ అయిపోయేలోపు దీనిలో కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. దానికి 1 స్పూన్ మెంతులను తీసుకొని అరోమా వచ్చే వరకు వేయించండి. అంటే మెంతులు చిటపటలాడాలి. మెంతులు చిటపటలాడి వేగిన తర్వాత దీనికి 2 స్పూన్ల ఆవాల్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ ఆవాలు కూడా బాగా చిటపటలాడే వరకు వేయించండి. ఆవాలు వేగినప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ నుంచి కొంచెం లైట్ వైట్ కలర్కి వస్తుంది. అప్పటి వరకు వేయించండి. పక్కన పెట్టేసేయండి. చూసారా, ఈలోపు మన చికెన్ సగం వాటర్ ఇవాపరేట్ అయిపోయిందండి. సగం వాటర్ ఉంది. ఇంకా ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించాలి. చూసారా, ఈ విధంగా ఇంకిపోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, అడుగున కొంచెం ముక్కలో ఉన్న ఫ్యాట్, వాటర్ ఇంకిపోయి ముక్కలో ఉన్న ఫ్యాట్ బయటకు వస్తుంది. ఆ టైంలో మనము స్టవ్ని కట్టేసుకోండి. ఇప్పుడు వేయించుకోవడానికి చికెన్ అయితే రెడీగా ఉంది. దీనిలోకి గరం మసాలాని రెడీ చేసుకుందాం. ఒక 2 చిన్న కప్పుల ధనియాలను తీసుకోండి. ఒక 6 ఇంచుల చెక్కను తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/4 కప్పు లవంగాలు, ఒక 8 యాలకులు, అలాగే ఒక 4 బిర్యానీ ఆకుల్ని తుంచి వేయండి. అదేవిధంగా దీంట్లోకి జాజికాయ అంటారు కదా, దాన్ని ఒక 1/4 కాయ తీసుకొని వేయండి. అలాగే జాపత్రి అంటారు చూడండి, ఆ జాపత్రి మొగ్గను ఒకటి తీసుకొని వేయండి. వేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించేటప్పుడు ఇది మాడకూడదు. మాడిందంటే స్మెల్ అంతా, మంచి స్మెల్ అంతా పాడైపోతుంది. మంచి అరోమా వచ్చే వరకు వేయించి స్టవ్ కట్టేసి పక్కన పెట్టేయండి. ఇది ఆరేలోపు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేద్దాం. ఈక్వల్ క్వాంటిటీలో అల్లం, ఈక్వల్ క్వాంటిటీలో చిన్నులపాయను అయితే తీసుకున్నానండి నేను. తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల పసుపుని, అలాగే ఒక 2 స్పూన్ల గళ్ళుప్పుని, ఒక 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ని, పసుపుని ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే మన అల్లం పేస్ట్ వచ్చేసి ఎక్కువ రోజులు ఫ్రెష్గా తాజాగా నిల్వ ఉంటుందన్నమాట. ఆ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కూడా గరం మసాలా కూడా బాగా ఆరిపోయాయండి. ఆరిపోయిన తర్వాతే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే వేడి మీద పడితే దానిలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ బయటకు వచ్చి బాగోదన్నమాట. చూసారా, గరం మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా రెడీ అయిన తర్వాత మెంతులు, ఆవాలు వేయించాం కదా, దాన్ని కూడా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ల గసగసాలను తీసుకొని దోరగా వేయించండి. అంటే కొంచెం కలర్ మారే వరకు
వేయించుకోండి. లేదంటే అవి వేయించకపోతే మిక్సీ పడదనమాట. వేస్తేనే మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు వేయించిన తర్వాత ఈ మిక్సీ జార్లో తీసుకొని అందులో ఎండు కొబ్బరి చిప్పని, ఒక చిప్పని వరకు పడుతుందండి, సన్నగా ముక్కలుగా తరిగేసి ఈ రెండు కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 300 ml వరకు వేరుశనగ నూనె వేయండి. వేరుశనగ నూనె అయితేనే మన చికెన్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా వేరుశనగ నూనె వాడండి. ఈ బాండీలోని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు వేయండి. ఎందుకంటే ఆయిల్కి దాని స్మెల్ అంతా పట్టేసి మన చికెన్కి మంచి స్మెల్ అయితే అరోమాని ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు మన చికెన్ని మొత్తం ఇందులో వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎలా అంటే ఆరెంజ్ కలర్ వరకే రావాలండి. అంతకు మించి కలర్ వచ్చిందంటే ముక్క గట్టిగా అయిపోయి నవ్వులేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఆరెంజ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఓపిక్గా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ముక్క గట్టిగా అయిపోయి మాడిపోతుంది. చూసారా, కొంచెం కలర్ మారింది, ఇంకొంచెం కలర్ రావాలి. కొద్దిగా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు మాత్రం వేయించండి. వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకుని వేసేసి కరివేపాకు చిటపటలాడి బాగా వేగే వరకు ఉంచండి. ఉంచేసి ఈ చికెన్ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా, మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఏ బౌల్లో అయితే మనం పికిల్ కలపాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ చికెన్ ఫ్రై అయినటువంటి పీసెస్ అన్నిటినీ వేసుకోవాలి. వేసుకొని దీనిలోకి ఫస్ట్ కావలసిన మసాలాలని యాడ్ చేయాలి. సాల్ట్ వచ్చేసి 75 గ్రామ్స్ అండి. కేజీన్నర చికెన్కి 75 గ్రామ్స్ సాల్ట్ అయితే పడుతుంది. అదేవిధంగా కారం కూడా 75 గ్రామ్స్ని వేయాలి. అలాగే మెంతులు, ఆవాలు నూరు పెట్టుకున్నాం కదా, అది 1.5 టీ స్పూన్ని కలపండి. ధనియాల పొడిని కూడా 2.5 టేబుల్ స్పూన్ని కలిపేసేయండి. అదేవిధంగా గరం మసాలా వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ మసాలా మొత్తం బాగా మన ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలియదిప్పాలన్నమాట. ముక్కకి ఈ మసాలా అంతా పట్టేటట్టు అన్ని వైపుల నుంచి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు గసగసాలు, కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ని దీనికి యాడ్ చేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా మొత్తం కలిసేటట్టు బాగా చికెన్ ముక్కలన్నిటినీ అటు ఇటు కలియదిప్పండి. ఇప్పుడు చికెన్ వేయించగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 90 గ్రాముల వరకు, కేజీన్నర చికెన్కి 90 గ్రాములు పడుతుందండి. 90 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి. ఇది మాడకూడదండి. మంచి అరోమా రాగానే బాగా ఇది వేగిపోయినట్టు అర్థం అనమాట. దీన్ని తీసుకొని వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్లో కలిపేసేయండి. అంతే, మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఆయిల్ వచ్చేసి నేను కేజీన్నరకి 300 ml వాడాను. ఎందుకంటే ఇది నేను బెంగళూరు బాబుకి పంపాలి. ఆయిల్ ఎక్కువ వేస్తే అది మొత్తం అంత ప్యాక్ అంతా పాడైపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆయిల్ కలుపుకోమ్మా అని చెప్పాను బాబుకి. చికెన్ ఆరిపోయిన తర్వాత చికెన్ పికిల్లో ఒక 50 ml నిమ్మరసాన్ని కలుపుకోవాలి. చూసారా, ఈ నిమ్మరసము మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతేగాక మన చికెన్ పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. అదే ఇంట్లో వాడుకోవాలి అనుకుంటే ఈ దశలో మనము ఒక 1 to 150 ml ఆయిల్ని వేడి చేసి ఆరిన తర్వాత కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చూసారా, చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. ఈ దశలో మీరు ఉప్పు, కారం టెస్ట్ చేసుకొని కావాలి అంటే, ఇవి పర్ఫెక్ట్ కొలతలు నేను చెప్పినవి, మీకు కావాలి అని అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.